Hey Jay Sriram Sasriyakal Adab, welcome back to your ఛానల్. సో మళ్ళీ అయితే క్రేజీ దుర్గామాత విపిఎన్కి వచ్చేసిన. దుర్గామాతలు అంటారా, ఒక రేంజ్లు అంటే ఒక రేంజ్లు ఉన్నాయి, మజా ఉన్నాయి. లాస్ట్ టైము అన్న వాళ్ళది శ్రీ సిద్ధి వినాయక కళా ఆర్ట్స్ గణపతులు అయితే మీకు చూపించేసిన. గణపతుల కలెక్షన్ అంటారా, మీరైతే యూజ్ చేసారు అనుకోరు. సో ఒక గణపతి కూడా మిగిలే అన్న వాళ్ళది, మొత్తం సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే అన్న వాళ్ళు సేమ్ అదే యూనిక్ కొన్ని మోడల్స్ అయితే తీసుకొచ్చారు అన్న వాళ్ళు దుర్గామాతలు. ఒకసారి చూస్తే పాగాలు అయిపోతారు. సో మీకు మేము చూపించేసా కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడుర్రి. అంటే ఇప్పుడు ఇక తొందరనే అయితే ఉంది దుర్గామాతల్ని. ఎవరైతే బుక్ చేసుకోలేరో అన్న దగ్గరనైతే స్టాక్ ఫుల్ అవైలబుల్ ఉంది. సో మీకు ఎవరికైనా కావాలి అని చెప్పేసి అనుకుంటే నంబర్ ఉంది చూసినా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోర్రి. ఇప్పుడు మీకు దుర్గామాతలు చూపించేస్తా, ఎట్లున్నాయో చూడురు ఒకసారి. సో ఇక లొకేషన్ విషయానికి మాట్లాడుకుంటే, లొకేషన్ వచ్చేసి మనకి కంటేశ్వర్ బైపాస్ ఏదైతే ఉందో, కంటేశ్వర్ బైపాస్ నుంచి సిగ్నల్ దగ్గర నిల్చున్నారనుకో, సిగ్నల్ దగ్గర నిల్చుంటే మనకు టెంట్ అయితే కనిపించేస్తుంది. రిలయన్స్ మాల్ ఏదైతే ఉందో స్మార్ట్, దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇదైతే లొకేషను, అంటే మీరు చూడొచ్చు అదైతే స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ అయితే ఉంది కదా సూపర్ స్టోరు, అది దాని బ్యాక్ సైడ్ అయితే ఇది ఉంటుంది. మీకు ఇప్పుడు లోపల మాతాలు చూపించేస్తా, క్రేజీ అంటే క్రేజీ ఉన్నది కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడరు, స్కిప్ అయితే వేయకూర్రి. అయితే వచ్చేసినాం మనము. ఇక లోపటైతే కొన్ని చిన్న చిన్న మాతలు కూడా రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్స్ అయితే చూపించేస్తాం మీకు. ఫ్రేమ్ వచ్చేసి శంకరుడి ఫ్రేమ్ అయితే ఒకటి ఉంది. అంటే ఇవి వచ్చేసి మనకి దుర్గామాతకి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తున్నది, ఇదొకటి ఫ్రేము. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఈ మన ఏనుగుది ఏదైతే ఉంటుందో ఆ ఫ్రేమ్ అయితే ఉంది. మిగతా ఇంకా కొన్ని కలెక్షన్ ఏవైతే ఉన్నాయి ఇక్కడి, అవి వచ్చేసి కలరింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మీకు కలరింగ్ అయినట్టు అయితే చూపిస్తేస్తా, ఒకసారి చూడుర్రి. సో రైట్ నౌ ఇదైతే మొత్తం అయిపోయింది, మొత్తము చూస్తారు కదా. అంటే చిన్న సైజు మాతలు, ఎవరికైతే చిన్న సైజు ఉండి మాతలు ఇట్లా పెడతా అనుకుంటారో వాళ్ళకైతే బెస్ట్ ఇది. చిన్న చిన్న సైజు ఉన్నాయి దుర్గామాతలు, చూడొచ్చు. అంటే ఇదొకటి వేరియంట్, ఇదొక అంటే ఇంకొక టైప్ ఉంది దుర్గామాత. మళ్ళీ ఈ దుర్గామాత వచ్చేసి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. ఆ దుర్గామాతకి ఈ దుర్గామాతకి కొంచెము ఫరక్ అయితే ఉంది. చూడొచ్చు మనము ఏదైతే దుర్గామాత లైక్ ఈ కిరీటం ఉందో, ఈ కిరీటము ఆ ఇంకొక దుర్గామాత కిరీటం వేరే వేరేనైతే ఉంది. మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం కలరింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇవైతే అంటే నార్మల్ సైజ్ దుర్గామాతలు. అంటే ఇంకా వేరే సైడ్ ఉన్నాయి, ఇవి కూడా చూపించేస్తా, ఒకసారి అయితే చూడుర్రి. అవి వచ్చేసి కొంచెం దానికంటే పెద్ద సైజు ఉన్నాయి దుర్గామాతలు. రైట్, ఇవి చూడొచ్చు మనము. ఈ దుర్గామాతలు వచ్చేసి అంటే కొంచెం హైట్ కూడా కొంచెం ఎక్కువ హైట్ ఉన్నాయి, లైక్ 10 feet ఇట్లా హైట్ ఉన్నాయి ఈ దుర్గామాతలు వచ్చేసి. ఈ దుర్గామాత చూడండి, బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. మంచిగా సోఫా మీద సిట్టింగ్ పొజిషనే. మళ్ళీ వచ్చేసి కింద ఈ లాయన్ అయితే ఉంది. అంటే పూర్తిగా కలరింగ్ అయితే కాలే, కలరింగ్ అయితే మాత్రం ఒక క్రేజీ లుక్ అయితే వచ్చేస్తుంది దుర్గామాతకి. మీరు చూడొచ్చు కళ్ళు అయితే ఎట్లున్నాయి. ఇటువంటివి వచ్చేసి దగ్గర దగ్గర ఒక 3-4 పీసెస్ ఉన్నాయి ఇక్కడనైతే. ఇప్పుడు ఇక అంటే రెడీ టు డెలివరీ అనుకో, ఇక కొంచెం కలరింగ్ అయితే చేయలే. మళ్ళీ ఆ దుర్గామాతకి ఈ దుర్గామాతకు వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంది. ఆ దుర్గామాతకు వచ్చేసి లాయన్ ఇట్లా కాళ్ళ కింద ఉండే, ఇప్పుడు వచ్చేసి పక్కకైతే ఉంది. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక లేడీ ఉంది, అక్కడ ఒక లేడీ ఉంది. అంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నాయి ఆ మాతకి ఈ మాతకి. నెక్స్ట్ వచ్చేసి ఈ దుర్గామాత. అంటే ఈ దుర్గామాత ఈ దుర్గామాత ఈ దుర్గామాత సేమే. అంటే ఇందులో వచ్చేసి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది దుర్గామాతకి. అంటే మీరు పైన చూడొచ్చు నాగం పాములు వచ్చినాయి, వీటికైతే పాములు ఏం రాలేవు. ఇటు మళ్ళీ నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి మనకి శంకరుడు అయితే ఉంది, ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి. మళ్ళా కిందికి వచ్చేసి లైక్ రాధా, మేబీ రాధా సరస్వతి. ఇక వీళ్ళతోటైతే ఈ కాంబినేషన్ తోటైతే ఈ దుర్గామాతను అయితే రెడీ ఉంది. కలరింగ్ అయితే అయిపోయింది, ఎందుకంటే శారీ మొత్తము ఫినిషింగ్ ఇదంతా అయిపోయింది. కొంచెం కలరింగ్ అయితే బాకీ, ఆ కలరింగ్ అయిపోతే సెట్ అనుకో. అవే కాకుండా ఇంకా మనకి సేమ్ కొన్ని దుర్గామాతలు కూడా ఉన్నాయి. సో అవి కూడా చూపించేస్తా, చూడండి. ఇంకా కొన్ని మాతలు అయితే ఉన్నాయి, ఆ మాతలు కూడా చూపించేస్తా మీకు. కానీ కొన్ని దుర్గామాతలు అయితే ఉన్నాయి, ఆ దుర్గామాతలు అంటావా క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. ముఖాలు చూస్తే మాత్రం దుర్గామాత యాజ్ ఇట్ ఈస్ ఒక లేడీ ముఖం డైరెక్ట్ మనం ఫేస్ టు ఫేస్ చూస్తే ఎట్లుంటుంది, ఆ ఫినిషింగ్ తోటి అయితే దుర్గామాతలు ఉన్నాయి. అవి చూపించేస్తా కాబట్టి వీడియో లాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ దుర్గామాత.
ఈ దుర్గామాత చూసుకున్నట్టయితే మన కింద వేరే ఫ్రేమ్ ఉంది, కలరింగ్ అయితే కాలే. సో శారీ అయితే కట్టేసిర్రు. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఏది వస్తుందో తెలియదు ఇంకా. సరే ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఒకసారి చూడాలా దుర్గామాత ఫినిషింగ్ ఎట్లా వస్తుంది ఏంది ఏం కదా. ఇప్పుడు ఈ లైన్లో ఇవేవైతే దుర్గామాతలు ఉన్నాయో మీకు చూపించేస్తా, చూడండి ఒకసారి. దుర్గామాత మాత్రం ఫ్రేమ్ ఒక రేంజ్లో అయితే ఒక రేంజ్లో ఉంది దుర్గామాత ఫ్రేము. సో మీరు చూడొచ్చు దగ్గర దగ్గర ఇటువంటి పీసెస్ వచ్చేసి మనకు ఒక 5 లేకపోతే 6 మాతలు అయితే రెడీ చేసిర్రు వీళ్ళు. మీరు చూస్తారు కదా, క్రేజీ అంటే క్రేజీ ఉంది. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ చూడొచ్చు, ఫ్రేమ్ అయితే మొత్తం అదిరిపోయింది. మళ్ళీ అదే కాకుండా ఏదైతే మన ఇది కూర్చున్నది ఏదైతే ఉంటుందో ఇది చూడవచ్చు మీరు. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు మొత్తం సింహాలు అయితే వచ్చేసినాయి. మళ్ళా ఫేస్ ఏదైతే ఉంటుందో బ్యాక్ సైడ్ మనకి నాగం బాంబులతో అయితే ఉంది. అంటే శారీ అయితే అయిపోయింది. ఇక కొన్ని ఆర్నమెంట్స్ కలరింగు ఈ ఐస్ ఏవైతే డిజైన్ అయిపోతే మాత్రం అవుట్లుక్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ అవుట్లుక్ అయితే వచ్చేస్తుంది మాతది. ఇప్పుడైతే మీకు ఈ మాతలు అయితే చూపించేసిన కదా. అంటే ఇంకా కొన్ని దుర్గమాతలు అయితే రెడీ చేసిరు వాళ్ళు. అంటే ఈ మాతలు ఎట్లా అంటే లైక్ 9 మాతలు అయితే ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఇది ఒక్కోళ్ళ దగ్గరనే పెడుతురు అనుకుంటా మాతలు అవి. ఆ మాతలు మాత్రం క్రేజీ ఉన్నాయి, మీకు అవి చూపించేస్తా. అంటే కొన్ని శారీస్ కట్టారు, కొన్నిటికి శారీస్ అయితే కట్టలే, అందుకోసమే కొన్ని చూపిస్తలే దుర్గామాతలు. కానీ అవి ఏవైతే శారీస్ కట్టినాయి అంటే చిన్న చిన్న మొత్తం ఫినిషింగ్ అయిపోయినాయి ఏవైతే ఉన్నాయో అవి చూపించేస్తా ఒకసారి చూడు. అంటే ఇప్పుడు ఇవి కొన్ని ఈ మాతలు అయితే రెడీ అయిపోయినాయి మనకి. అంటే మీరు చూస్తున్నట్టయితే హైట్ వచ్చేసి కూడా మనకి హైట్ ఒక 10 ఫీట్ దుర్గామాతలు అయితే ఉన్నాయి. ఇటువంటివి వచ్చేసి ఒక ఓన్లీ 5-6 అయితే అవైలబుల్ ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. మీరు చూడవచ్చు. అంటే లిటిల్ బిట్ మొత్తం అయితే అయిపోయింది అనుకో, ఒక 80% అయితే అయిపోయింది మొత్తము. ఐస్ ఏదైతే శారీ కలర్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవైతే అయిపోయినాయి. ఓన్లీ కొంచెం ఆర్నమెంట్స్ ప్లస్ కిరీటము ఈ కమ్మలు ఏవైతే ఉంటాయో అవిటి అయితే కలరింగ్ అయితే కాలే. గణపతి మన దుర్గామాత హైట్ వచ్చేసి మంచి హైట్లోనే అయితే అవైలబుల్ ఉంది మనకి దుర్గామాత, మీరు చూడవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మాతలు చూపిస్తా అన్న కదా, 9 మాతలు అది చూపించేస్తా ఒకసారి చూడండి. ఈ దుర్గామాత వచ్చేసి మనకి ఎద్దు ఉంటుంది కదా, లైక్ మన ఎద్దు వాహనం మీదనైతే ఉంది. ఏంటంటే శారీ ఇంకా కాలేదు ఈ దుర్గామాతది. సో అందుకోసమే నేను అప్పర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఏం చూపిస్తలేను. కానీ ఫేస్ ఫినిషింగ్ వచ్చేసి క్రేజీ ఉంది ఫేస్ ఫినిషింగ్. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఈ మాతలు ఏవైతే ఉంటాయో 9 విగ్రహాలతోటి మాతలు అన్నా కదా నేను, అవైతే ఇవి. అంటే దగ్గర దగ్గర ఒక 5 పీసెస్ అయితే మొత్తము అయిపోయినాయి. అంటే లైక్ అంటే చీరలు అయితే ఇవన్నీ కట్టేసారు, మీరు చూడొచ్చు. రెడ్ శారీస్ ఏవైతే ఉంటాయో శారీస్ అయితే మొత్తం కట్టేసారు. ఒకసారి ఫేసెస్ అయితే చూడండి. ఆ ఫేసెస్ ఎట్లా అంటే రియల్గా ఒక ఆడపిల్ల ముఖం చూస్తే మనం ఎట్లా కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్ అట్లనైతే కనిపించేస్తుంది. అబ్బా నాకైతే మస్తు నచ్చేసినాయి మాతలు. ఇది అంటే వీళ్ళు ఎక్కడ పెడుతారో తెలియదు ఈ దుర్గామాతలు. అంటే ఇవన్నీ వచ్చేసి అవే మాతలు. బ్యాక్గ్రౌండ్ మీకు ఒక ఫ్రేమ్ అయితే చూపించిన అక్కడ నేను శంకరుడిది లైక్ అంటే మన ఏనుగుది ఇవి ఏవైతే ఫ్రేమ్స్ అయితే చూపించేసిందో నాకు తెలిసి ఆ ఫ్రేమ్స్ వచ్చేసి మనకి ఈ దుర్గామాతలకు అనేవి పెడతారనుకుంటా. అంటే అన్నకైతే అడిగిన ఇక్కడనే పెడతాము అన్న అని చెప్పేసి అని అన్నాడు. దీనికి చూస్తారు కదా కలరింగ్ కూడా మంచిగా ఉంది. శారీ కలరింగ్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆ కలర్ కాంబినేషన్స్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి, మీరు చూడవచ్చు. అంటే అయితే అన్న మన ఏదైతే ఉంటుందో దానికి కలరింగ్ అయితే వేస్తున్నాడు. అంటే ఇవాళ నైట్ వచ్చేసి మొత్తం కలరింగ్ అయితే అయిపోతుంది ఈ మాతలు అన్నిటికీ. అంటే ఎట్లా అంటే వీళ్ళు మొత్తం కష్టపడుతుర్రు ఇక మొత్తం చూడవచ్చు మీరు. అంటే ఇదైతే అయిపోయింది. సింహానికి వీటికి ఏవైతే ఉంటాయో వీటికైతే ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు అన్న. సో అన్ని మాతల కంటే నాకు ఒక మాత నచ్చింది, చిన్న సైజ్ మాత. అంటే ఆఫీస్లో పెట్టుకుంటా అని చెప్పేసి అని అన్న వాళ్ళు రెడీ అయితే వేయించుకురట దుర్గామాత. ఎంత క్యూట్ అనిపిస్తుంది తెలుసా దుర్గామాత, మజా అనిపిస్తుంది. మీకు ఒకసారి చూపించేస్తా చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి దుర్గామాత. అంటే మీరు అంటే సిట్టింగ్ పొజిషనే, అంటే ఆఫీస్లో పెట్టుకుంటా అని చెప్పేసి అని అన్న వాళ్ళు అయితే రెడీ అయితే వేయించుకురట దుర్గామాత. చిన్న లైక్ అంటే నాకు తెలిసి ఇది ఒక 3 या 4 ఫీట్ ఉన్నది దుర్గామాత. అంటే 3 ఫీట్లు అయితే ఉన్నది. ఫేస్ చూడండి ఒకసారి. బొట్టు మాత్రం క్రేజీ ఉంది బొట్టు. ఇక మొత్తం ఆర్నమెంట్స్ ఇంకా కలరింగ్ గాజులు ఇవన్నీ అయిన తర్వాతనైతే ఒక రేంజ్ అయితే ఉంటుంది దుర్గామాతది. సో ఎట్లా అనిపించింది వీడియో మంచిగా అనిపించిందా? అంటే మాతలు అయితే నేను చూపించేసిన, ఇందులోకేం ఏ మాతనైతే వచ్చిందో
ఇక నచ్చితే ఎట్లా కొంటా అనుకుంటే కొనేసుకోరి. నంబర్ అయితే ఇచ్చేసిన అన్న వాళ్ళది. అంటే మాతలు అయితే క్రేజీ ఉన్నాయి అబ్బా, మస్తు నచ్చినాయి నాకైతే. మీకు ఇట్లా నచ్చింది అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరి. అంటే ఈ దుర్గామాతల సీజన్ ఏదైతే ఉందో మీకు మళ్ళా యాజ్ ఇట్ ఈస్ క్రేజీ అంటే క్రేజీ దుర్గామాతలు మన నిజామాబాద్లో ఏడైతే ఉన్నాయో అవి కూడా నేను అప్లోడ్ అయితే చేసేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ ప్రెస్ అయితే చేసేసుకొని పెట్టుకొని అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారానైతే వచ్చేస్తుంది. సో ఇయాలటి దుర్గామాతల వీడియోనైతే ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తా ఇటువంటి వీడియోస్ తోటి. జై శ్రీరామ్.